గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు జన్మదిన వేడుకలు తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోం, రెడ్డిపాలెం, ఓబులనాయుడు ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లో వృద్ధుల సమక్షంలో వెంకటరావు జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నరసింహారావు మాదా రాధ మాట్లాడుతూ వెంకటరావు విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం వెంకటరావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఉల్లాస్ బాబు, ఉత్తేజ్ బాబు, మాజీ కార్పొరేటర్ వాసు, కొండబోయిన శ్రీనివాస్, పరస కోటి, గోరంట్ల కిషోర్, అంకం సత్యం, కిట్టు, నరేంద్ర, గోపి, నాని, చిన్న తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వద్దలాలి తాడిశెట్టి సోదరుల నాయకత్వం, వద్దలాలి తాడిశెట్టి సోదరుల నాయకత్వం. వద్దలాలి తాడిశెట్టి నాయకత్వం. జిందాబాద్ తాడిశెట్టి, జిందాబాద్ తాడిశెట్టి. ఓకే, వెరీ గుడ్. తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మరి మా గౌరవనీయులు ఆప్తమిత్రుడు అయిన తాడిశెట్టి వెంకటరావు గారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి ఇవాళ ఈ ఆశ్రమంలో, అనురాగ్ ఆశ్రమంలో, ఓల్డ్ వృద్ధాప్య ఆశ్రమంలో మేము కేక్ కట్ చేసి మరి చాలా ఘనంగా ఇంకా వేరే చోట కూడా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో బడుగు బలహీన వర్గాలు మేము ఉన్నాం, మాకు వెంకటరావు గారు ఉన్నారు, మాకే భయం లేదు ఈ టౌన్లో, మేము ఆయన ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ఆదుకుంటాడనే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తాడిశెట్టి వెంకటరావు గారే. ఆయన నిత్యం ప్రజల్లో మనిషి, ప్రజలతో ఉంటాడు. ప్రజలు అర్ధరాత్రి అపరాత్రి 12-1 గంటకు తలుపు కొట్టినా లేచి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకొని ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్య తీర్చి వాళ్ళని ఇళ్ళకు పంపించిన దాకా ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవటం మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఆయనకి నుండి నీరేళ్ళు, ఆయుష్, ఆరోగ్యం, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము సెలవు తీసుకున్నాం. జై హింద్. తాడిశెట్టి వెంకటరావు గారి బర్త్డే ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు, ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. అంతా చేసి కరెక్ట్గా 60 సంవత్సరాలు, నేను అప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నాను, అప్పుడు జన్మించాడు బందర్లో. తను అందరికి ఏసీ కాలేజీలో కానీ ఎక్కడ కానీ స్టూడెంట్ వింగ్లో కానీ ఎక్కడికైనా స్కాలర్షిప్స్ ఇవ్వకపోయినా రోడ్డు మీద ధర్నాలు చేశాడు, సాధించాడు. కొన్ని చోట్ల తీసుకెళ్ళి అరెస్ట్ చేసినా కానీ చేసి వచ్చేసి మళ్ళీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యి అంత సాధించినందుకు తను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆకాంక్షిస్తూ మీ అందరి సమక్షంలో నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.